అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ యొక్క వీడియోలో కాకినాడ జిల్లా నోటిఫికేషను మరియు ఏఎస్ఆర్ జిల్లా నోటిఫికేషను, అలాగే ఏపీ ఎంఎస్ఆర్బి రిక్రూట్మెంట్, ఎయిమ్స్ మంగళగిరి రిక్రూట్మెంట్, ఈ 4 నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ 4 నోటిఫికేషన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఈడీసీఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. ఇది జూలై ఇక్కడ చూస్తే కనుక జూన్ 4th లాస్ట్ డేట్ అనేది చెప్పేసి ఇవ్వడం జరిగిందండి ఈడీసీఎల్ రిక్రూట్మెంట్ సంబంధించి. సో అది కాకుండా ఇంకొక నోటిఫికేషన్ ఏంటంటే ఏపీ కేజీబీవీలో 299 ఒప్పంద ఉద్యోగాలని చెప్పేసి ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ అయితే 299 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి జూన్ 5వ తారీఖు అండి లాస్ట్ డేట్. సో ఇవి రెండు కూడా చూసుకోండి, లాస్ట్ డేట్లు అయితే వచ్చేసినాయి. ఎవరైనా అప్లై చేయకపోతే ఇంకా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మన కాకినాడ జిల్లా నోటిఫికేషన్కి వెళ్ళిపోతే కనుక హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ఆల్కహాల్ అనే డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జీజీహెచ్ కాకినాడలో అయితే వర్క్ చేయాలి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండి. మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చి సూపరింటెండెంట్ ఆఫీసు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడలో సబ్మిట్ చేయాలి. డేట్ ఇచ్చారండి 3/6/2026 నుంచి 10/6/2026 వరకు మీరు అప్లై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్లో 1 year కాలానికి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. 2 వేకెన్సీస్ ఇచ్చారండి, పీర్ ఎడ్యుకేటర్, అలాగే కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్. పీర్ ఎడ్యుకేటర్కి సంబంధించి 9,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ కేటగిరీ, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. ఒక వేకెన్సీ ఉందండి. దీనికి లిటరేట్ అంటే చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఏ విధమైన క్వాలిఫికేషన్ అడగలేదు. ఎక్స్ డ్రగ్ యూజర్ అయి ఉండాలి. అంటే గతంలో మందు, సిగరెట్ అలవాట్లు ఉండి ప్రజెంట్ 1 లేదా 2 సంవత్సరాల నుంచి నిగ్రహంగా ఉండాలండి. అలా ఉన్న వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుందండి. కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ ఈ వేకెన్సీకి 17,500 అనేది మంత్లీ శాలరీ ఇస్తారు. బీసీఏ కేటగిరీ ఇచ్చారు, వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. దీనికి డిగ్రీలో సోషల్ సైన్సెస్ గ్రూప్ ఉండాలండి. సోషల్ సైన్సెస్లో ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే సోషల్ వర్క్ లేదా సైకాలజీ చదివిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. 1 లేదా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంగ్లీషు అలాగే తెలుగు నాలెడ్జ్ ఉండాలండి. అలాగే ఎవరికైతే డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ సంబంధించి కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ ఉంటుందో, ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్, వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అండి. డీడీ పే చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరి పేరు మీద అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, పేయబుల్ అట్ కాకినాడ అని మనం డీడీ అయితే పే చేయాలి. ఆ డీడీ కూడా సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చి 10/6/2026 అండి. అంటే జూన్ 10 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆఫీస్ టైమింగ్స్లో సూపరింటెండెంట్ ఆఫీసు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడలో సబ్మిట్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్తో పాటుగా మీరు ఏం సబ్మిట్ చేయాలంటే మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేట్ ఉంటే సదరం సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి. డీడీ కూడా సబ్మిట్ చేయాలి. ఇకపోతే ఏఎస్ఆర్ జిల్లా పాడేరుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ ఎరస్ట్వైల్ విశాఖపట్నం జిల్లా అని చెప్పేసి ఇచ్చారు. visakhapatnam.ap.gov.in, అలాగే అల్లూరు సీతారామరాజు.ap.gov.in ఎన్ఐసి వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. ఇది ఏఎస్ఆర్ జిల్లాలో పెట్టిన నోటిఫికేషన్ అండి. ఒప్పంద పద్ధతులు అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో టోటల్గా 5 క్యాడర్స్ ఉన్నాయి. 43 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఈ నోటిఫికేషన్ ఒకసారి చూస్తే కనుక ఎరస్ట్వైల్ విశాఖపట్నం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కంబైన్ నోటిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ చూస్తే డేట్స్ చూస్తే కనుక జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందండి.
సో సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ లేదా అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో సబ్మిట్ చేయాలండి. ఎరెస్ట్వైల్ డిస్టిక్ మాత్రమే అప్లై చేయాలంటే ఎరెస్ట్వైల్ విశాఖపట్నం జిల్లా. ఇంతకు ముందు జిల్లాలు విడిపోకముందు విశాఖపట్నం జిల్లాలో 4th to 10th చదివిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే లోకల్ క్యాండిడేట్స్కే పరిగణిస్తారండి. సో కౌన్సిలింగ్ అనేది సెపరేట్గా ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, దాని ప్రకారం అయితే కౌన్సిలింగ్ ఉంటుంది. పాడేరులో ఉంటుందండి కౌన్సిలింగ్ కూడా. సో ఇక పోస్టులు చూస్తే కనుక ఆడియోమెట్రీ టెక్నీషియన్ జీజీహెచ్లో అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక వేకెన్సీ ఉందండి. ఓపెన్ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 32,670 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. కార్డియాలజిస్ట్ టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది ఓపెన్ కేటగిరీ, 37,640 మంత్లీ శాలరీ. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 35 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. ఓపెన్ కేటగిరీలో 15 ఇచ్చారు. బీసీఏ 3, బీసీబీ 3, బీసీసీ 1, బీసీఈ 1, ఎస్సీ 1, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 2, ఎస్టీ 3. సో ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఇచ్చారు. 32,670 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ 2, ఎస్సీ గ్రూప్ 1 1, బీసీఏ 1, ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. 32,670 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. లైబ్రరీ అసిస్టెంట్ దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ 1, ఎస్సీ 1, 20,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుందండి. టోటల్గా 43 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. సో టోటల్గా 43 వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఏజ్ టోటల్గా ఓపెన్ కేటగిరీ అయితే 42 సంవత్సరాలు అయితే ఉండాలండి. 42 సంవత్సరాలు అనేది మించకూడదు. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కి 10 years. ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా 1/1/2026 నాటికి కట్ ఆఫ్ డేట్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ ఫీ కనుక చూస్తే కనుక ఓపెన్ కేటగిరీ వాళ్ళు 200 అనేది పే చేయాలి. బీసీ క్యాండిడేట్స్ 150 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదండి. సో ఇక్కడ చూస్తే కనుక మీరు ఎవరి పేరు మీద పే చేయాలంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు పేరు మీద మీరు డీడీ అయితే పే చేయాలండి, డిమాండ్ డ్రాఫ్ట్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూస్తే కనుక 100 మార్క్స్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఉంటుందండి. ఈ 100 మార్క్స్లో మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో దానికి 75 మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు కంప్లీట్ చేసిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఉంది. మీరు ఎక్కడైనా కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్లో హానరోరింగ్ బేసిస్లో వర్క్ చేస్తే వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 15% వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఆ వెయిటేజ్ కూడా ఎలా తీసుకుంటారు అనేది ఇచ్చారండి. కోవిడ్ అయితే ఎలాగా, నాన్ కోవిడ్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు జిరాక్స్ కాపీలన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలని, అంటే ప్రతి జిరాక్స్ కాపీ మీద కింద ఓన్ సైన్ అయితే చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్టు, పాస్ సర్టిఫికేటు, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓడి అవ్వచ్చు, మార్క్స్ మెమోస్ అవ్వచ్చు, ఏదైనా కానీ సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, సదరము, ఎక్స్పీరియన్స్ ఉంటే సర్వీస్ సర్టిఫికేట్, ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి అప్లికేషన్తో పాటుగా. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. కార్డియాలజీ టెక్నీషియన్కి బీఎస్సీ డిగ్రీతో పాటుగా 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, దాంతోపాటుగా 2 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రోకార్డియోథెరపీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బీఎస్సీ ఇన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలండి. సో ఈ క్వాలిఫికేషన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ ఇవి కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్తో పాటుగా సిఎల్ఐసి కంప్లీట్ చేసి ఉండాలండి. బిఎల్ఐఎస్సి ఎంఎల్ఐఎస్సి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి.
సో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఫోటో అంటించి ఇవన్నీ ఫిల్ చేసేసి లాస్ట్లో సిగ్నేచర్ కూడా పెట్టాలండి. సో అలాగే అక్నాలజ్మెంట్ కూడా ఉంది కదా, ఇది కూడా ఫిల్ చేసి సైన్ పెట్టండి. చెక్ లిస్ట్ ఇచ్చారు, మీరు ప్రతిదీ సబ్మిట్ చేస్తే ఎస్ పెట్టండి, సబ్మిట్ చేయకపోతే నో పెట్టండి. సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఇది కూడా మీరు సెట్ అయిన అథారిటీతో సైన్ పెట్టించి అయితే సబ్మిట్ చేయండి. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్గా చదివితే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, లేదంటే స్టడీ సర్టిఫికేట్ సరిపోతాయి. ఇకపోతే ఏపీఎంఎస్ఆర్బి రిక్రూట్మెంట్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ఇందులో ఏంటంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు ఉన్నాయండి. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కంట్రోల్లో అయితే వర్క్ చేయాలి. కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందండి. సో మీరు పని చేయాల్సింది ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేయాలి. ఇదంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ అండి. 3/6/2026 నుంచి 17/6/2026 వరకు ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేయాలి. 80,000 అనేది మంత్లీ శాలరీ కింద రావడం జరుగుతుంది. దీని బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీబీఎస్ లేదా ఎండిఎస్ ఇది కంప్లీట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండి దాంతోపాటుగా కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్ లేదా దానికి సంబంధించిన తత్సమాన అర్హత అయితే పాస్ అయి ఉండాలి. ఎంబీబీఎస్తో పాటుగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఆ 1 year అందులో 1 year ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లేదా లీడర్షిప్ లేదా మేనేజర్ రోల్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. దీనికి కంప్యూటర్ లిటరసీ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్లో, పవర్ పాయింట్, వెబ్ సర్చింగ్ ఇవన్నీ ఉండాలండి. అలాగే తెలుగు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి, మాట్లాడగలిగే ఫ్లూయెన్సీ ఉండాలి. అలాగే లెజిస్లేషన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. అది స్పీచ్, రైటింగ్, అనలైటికల్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఎబిలిటీస్, డెమాన్స్ట్రేషన్ ఎబిలిటీస్, మల్టీ డిసిప్లినరీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఉండాలండి. ఈ స్కిల్స్ అన్నీ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఎంబీబీఎస్, ఎండిఎస్ 45 మార్కులు అయితే తీయడం జరుగుతుంది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎంబీఏకి 30 మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్కి 10 మార్క్స్, కాంట్రాక్చువల్ సర్వీస్ వెయిటేజ్ ఏమైనా ఉంటే దానికి 15 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అలాగే ఫారిన్ ఎంబీబీఎస్ డిగ్రీ అయితే ఏ విధంగా కాల్కులేట్ చేస్తారు మార్క్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి ఏంటంటే ఫస్ట్ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ అయితే రెడీ చేసుకుని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. కాబట్టి 10th క్లాసు అలాగే ఎంబీబీఎస్, ఎండిఎస్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్, ఎంబీబీఎస్ డిగ్రీ కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మార్క్స్ మెమోస్, డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేదా మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఉంటే అది, సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే అది, ఏ ఉంటే అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అవన్నీ సాఫ్ట్ కాపీ రెడీ చేసుకుని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలండి. ఏవైతే మీకు ఏజ్ అడిగారో ఇక్కడ ఏజ్ వచ్చేసి 42 years అయితే ఏజ్ ఉండాలండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 42 years, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 52 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. సో ఈ విధంగా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫీ కూడా ఇచ్చారండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 1500, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ డిఫరెంట్ లేబుల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1000 rupees ఫీ అయితే పే చేయాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మొబైల్ వ్యాలెట్ పేమెంట్ ద్వారా మీరైతే పే చేయాలండి. సో ఆ ఏపీఎంఎస్ఆర్బి వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లింక్ ద్వారా అయితే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇచ్చారండి. సో ఒకసారి ఇదంతా కూడా వెరిఫై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇందులో మీకు క్లారిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకొక నోటిఫికేషన్ చూస్తే కనుక ఎయిమ్స్ మంగళగిరి నోటిఫికేషన్ అండి ఇది. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరిలో అయితే ఉందండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి. ఇది సీనియర్ రెసిడెంట్స్ లేదా సీనియర్ డెమాన్స్ట్రేటర్స్ వేకెన్సీ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ డెంటిస్టులో అయితే వేకెన్సీ ఉంది. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. 3 సంవత్సరాల కాలానికి అయితే వర్క్ చేయాలి సీనియర్ రెసిడెంట్స్ లేదా సీనియర్ డెమాన్స్ట్రేటర్స్. 15th July 2026 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. డెంటిస్ట్ వేకెన్సీస్ చూస్తే కనుక ఎండిఎస్ ఇన్ ఓరల్ అండ్ మ్యాక్సియో ఫేషియల్ సర్జరీ అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఇచ్చారండి. ఓపెన్ కేటగిరీ ఒకటి, అలాగే పీడియోడాంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఓబీసీ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ ఎస్టీ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. ఈ విధంగా 3 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. 45 సంవత్సరాలు అనేది అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years,
అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, జనరల్ కేటగిరీకి అందులో మళ్ళీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్లోనే జనరల్ కేటగిరీ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఈ విధంగా ఇచ్చారండి. స్కేల్ ఆఫ్ పే వచ్చి 67,700 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ లింక్ అయితే క్లిక్ చేసి మీరు అయితే ఫిల్ చేసేయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేయాలి. హార్డ్ కాపీస్ వచ్చి వితిన్ 7 డేస్లో, అంటే క్లోజింగ్ డేట్ తర్వాత 7 రోజుల్లో 7 డేస్లో వాళ్ళకి రీచ్ అయ్యేలా పంపించాలి. అప్లికేషన్ ఫామ్ ఉంది, అలాగే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, మీ యొక్క సర్టిఫికేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి, జిరాక్స్ కాపీలు అన్నీ కూడా. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సింది రిజిస్ట్రార్ ఆఫీసు, రూమ్ నెంబర్ 313, 3rd ఫ్లోర్, లైబ్రరీ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో మీరు సబ్మిట్ చేయాలండి. సో డైరెక్ట్గా వెళ్ళవచ్చు, లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. సో ఇక్కడ మీరు పంపించేటప్పుడు ఏదైతే ఎన్వలప్ కవర్ ఉంటుందో ఎన్వలప్ కవర్ మీద మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ రెసిడెంట్స్ లేదా సీనియర్ డెమాన్స్ట్రేటర్స్ అని. సో ఈ విధంగా మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అలాగే ఇంటర్వ్యూ టైంలో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించాలి. అప్లికేషన్ ఫీ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 1500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1000. ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు, ఈ బ్యాంక్కి అయితే పే చేయాలండి, నాన్ రిఫండబుల్. సో ఎనీ క్వైరీస్ ఏమైనా ఉంటే కనుక srrecruitment@aimsmangalagiri.edu.in మీరు మెయిల్ అయితే పెట్టి వాళ్ళకి మీరు ఏమైనా క్వైరీస్ ఉంటే అడగొచ్చండి. సో రిపోర్టింగ్ డేట్, వెన్యూ ఇక్కడ ఇచ్చారు. డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, త్వరలో అనౌన్స్ చేస్తారు. అయితే వెన్యూ అయితే ఇచ్చారు, గ్రౌండ్ ఫ్లోర్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్లో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. సో ఇంటర్వ్యూ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు, త్వరలో అయితే చెప్పడం జరుగుతుందండి. ఇవేంటి నోటిఫికేషన్ సంబంధించి ఎయిమ్స్ మంగళగిరి ఒకటి, ఏపీ ఎంఎస్ఆర్బి ఒకటి, ఇవి రెండు కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 2 నోటిఫికేషన్కి, ఏపీ ఎంఎస్ఆర్బి అండ్ ఎయిమ్స్ మంగళగిరి. ఏఎస్ఆర్ డిస్టిక్ సంబంధించి ఇది అరెస్ట్ బయల్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది కాబట్టి విశాఖపట్నం జిల్లా వాళ్ళు అప్లై చేయాలి. కాకినాడకు సంబంధించి డ్రగ్ డిటెక్షన్ సెంటర్, ఇది కాకినాడ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ అయినా సరే, కాకినాడ అయితే కాకినాడ, ఏఎస్ఆర్ అయితే ఏఎస్ఆర్, మీరు దానికి సంబంధించిన డౌట్ క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. సో 4 రకాల నోటిఫికేషన్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి చూసుకొని నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని చూసుకుని అయితే అప్లై చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.